సో ఇప్పుడు మనం ఏ సబ్జెక్ట్లో ఫిజికల్ సైన్సెస్లో చాప్టర్ 9 క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ పీరియాడిక్ టేబుల్ ఈ లెసన్ చూద్దాం. చాలా ఈజీ, రిలాక్స్డ్గా, కాకపోతే మైండ్ కాన్సన్ట్రేషన్తో వినండి, ఈజీగా అర్థమైపోయింది. A medical shop contains a vast number of medicines. The shopkeepers finds difficult or impossible to remember all the names of medicines that he has. When you go to a medical shop and ask the shopkeeper for a particular medicine, he hands over it to you without any difficulty. How is it possible? సో ఒక మెడికల్ షాప్ ఉందనుకోండి, ఎన్ని రోగాలు ఉన్నోళ్ళు కూడా ఆ మెడికల్ షాప్కి వెళ్ళి మెడిసిన్స్ తెచ్చుకుంటారు. అంటే చాలా మెడిసిన్స్, లెక్కలేనన్ని మెడిసిన్స్ అక్కడ ఉంటాయి మెడికల్ షాప్లో. ఇప్పుడు షాప్ కీపర్కి అతని షాప్లో ఉన్న ప్రతి మెడిసిన్ గుర్తుండదు కదా, ఆబ్వియస్లీ. థౌజండ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెడిసిన్స్. ఏదేది ఎక్కడ ఉంటుంది, దేని పేరు ఏంటిది అనేది గుర్తుండదు. సో కానీ అన్ని అమౌంట్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నా అక్కడ అతనికి ఏమీ గుర్తుండకపోయినా నువ్వు వెళ్ళి ఒక మెడిసిన్ని అడిగితే ఈజీగా ఇవ్వగలుగుతాడా లేదా చెప్పండి ఒకసారి. ఇది ఎలా, దేని వల్ల ఇది పాసిబుల్ చెప్పండి. దేని వల్ల ఇది పాసిబుల్ అయింది? చాలా మందికి ఇచ్చి ఇచ్చి అలవాటు అయిపోయి. ఓకే, నేను చెప్పాను ముందే, ఆయన దగ్గర థౌజండ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెడిసిన్స్ షాప్లో ఉన్నాయి. అతనికైతే వాటి పేర్లు గుర్తులేవు. ఆబ్వియస్లీ థౌజండ్స్ ఆఫ్ మెడిసిన్స్ అతనికి గుర్తుండవు, ఓకేనా. కానీ నువ్వు వెళ్ళి ఒక మెడిసిన్, ఏదో ఇంత మెడిసిన్ ఒకటి అడిగితే ఈజీగా తీసిస్తాడు. అది ఎలా పాసిబుల్ అయింది చెప్పండి, మీకు అనిపించింది చెప్పండి. సో ఒక అమ్మాయి ఏం చెప్పిందంటే, అందరికీ ఇచ్చి ఇచ్చి ఏదెక్కడ ఉందో తెలిసిపోతూ ఉంటుంది, సో అట్లా అలవాటు అయిపోయింది అని చెప్పింది. సార్ అంటే ఒక ఆర్డర్ ప్రకారం క్లాసిఫై చేసుకుంటారు సార్, ఆల్ఫాబెట్స్ ప్రకారం. అవును, యాక్చువల్గా అక్కడ చేసేది ఏంటి అంటే పర్ఫెక్ట్గా క్లాసిఫై చేసి పెడతారు మెడిసిన్స్ అన్నిటిని, ఓకేనా. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో క్లాసిఫై చేసి పెడతారు. వాళ్ళ బాక్సులు మీరు చూసినట్లయితే మనకి నేమ్స్ అనేవి రోకి ఆల్ఫాబెట్ నేమ్ ఉంటుంది, అండ్ ఆ బాక్సుల మీద దాన్ని ఏమంటాం, ఆ మెడిసిన్ యొక్క నేమ్ అనేది ఉంటుంది, ఓకేనా. సో ఇట్లా పర్ఫెక్ట్గా ఆర్డర్లో పెట్టడం వల్ల ఏ అనే పేరుతో స్టార్ట్ అయ్యే మెడిసిన్స్ అన్నీ ఈ లైన్లో ఉంటాయి, బి అనే లెటర్తో స్టార్ట్ అయ్యే మెడిసిన్స్ అన్నీ ఒక లైన్లో ఉంటాయి. ఆ లైన్లో కూడా ఈ షుగర్ మెడిసిన్స్ ఇక్కడ, బీబీ మెడిసిన్స్ ఇక్కడ, ఇట్లా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఆర్డర్లో వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు. కాబట్టి చాలా ఈజీగా వాళ్ళు మైండ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు తెలిసిన ఒక మెడిసిన్ నేమ్ చెప్పండి. పారాసెటమాల్. ఇంకా పీ దగ్గరికి వెళ్తారు, పారాసెటమాల్ అనే బాక్స్ తీస్తారు, మెడిసిన్ తీస్తారు, ఇస్తారు. చాలా సింపుల్, దాంట్లో ఆలోచించాల్సింది ఏం లేదు, ఓకేనా. థింక్ ఆఫ్ ఏ సూపర్ బజార్ తీసుకోండి. ఎప్పుడన్నా వెళ్ళారా? విజేత సూపర్ మార్కెట్, గుంటూరు వాళ్ళు స్పెన్సర్స్, ఇంకా సూపర్ మార్కెట్స్ ఏమేమి ఉన్నాయి, మన విశాల్ మార్ట్, డిమార్ట్, ఓకే, ఇవన్నీ సూపర్ మార్కెట్స్. ఇక్కడ షాప్ కీపర్ మనకేం వెతికివ్వడు, కానీ మనం ఈజీగా ఒక వస్తువుని ఫైండ్ అవుట్ చేయగలుగుతామా, లేకపోతే కష్టం అవుతుందా మనకి ఏదన్నా వస్తువుని ఫైండ్ అవుట్ చేయడం? ఈజీ. యాక్చువల్గా మనకు తెలియదు వస్తువు ఎక్కడుందో, మనకు తెలియదు. ఇప్పుడు అక్కడ వర్క్ చేసే ఒకళ్ళని నేను అడిగితే, అక్కడ సూపర్ మార్కెట్లో ఎట్లా ఉంటాయి మీరు చూసే ఉంటారు మూవీస్లో, లైన్స్గా ఉంటాయి, ఓకేనా. వరుసగా పేర్చి ఉంటాయి ప్రొడక్ట్స్ అన్నీ కూడా, ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళని వెళ్ళి అడిగామనుకో ఆ ప్రోడక్ట్ ఎక్కడ ఉందని, ఈ లైన్లో, ఈ నెంబర్ ఉన్న లైన్లో ఉంటుంది చూసుకోండి. ఈ నెంబర్ ఉన్న లైన్లో అదేంటో చెప్తారు, ర్యాక్స్ అని ఉంటాయి. ఆ ర్యాక్స్లో 4th ర్యాక్లో 3rd దాంట్లో ఉంటుంది అని పర్ఫెక్ట్గా వాళ్ళు చెప్పగలుగుతారు. ఎందుకంటే అక్కడ ఏముంది, పర్ఫెక్ట్ అరేంజ్మెంట్ అనేది ఉంది, ఓకేనా. దేన్ని ఎక్కడ పెట్టామో వాళ్ళు ఐడెంటిఫై చేసి చెప్పగలుగుతారు. ఈ రోలో, ఈ ర్యాక్లో 3rd షెల్ఫ్లో ఉన్నాయి అని చెప్పేసి ఈజీగా చెప్పగలుగుతారు, ఓకేనా. ఇట్లా పర్ఫెక్ట్ అరేంజ్మెంట్ ఉండడం వల్ల
మనకి ఈజీగా మనం ఆ వస్తువుని ఐడెంటిఫై చేయగలుగుతాం. థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నా కూడా. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పండి. అరేంజ్మెంట్ మనకి బాగా పనికొస్తుంది అనే దానికి ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ మీ ఓన్ది. అరేంజ్మెంట్. సార్ ఇంట్లో అన్ని వంట చేసే పదార్థాలు అన్ని ఓకే, మీ మమ్మీ అట్లా పెడుతుందేమో ఆర్డర్లో. సాధారణంగా ఎందుకో కానీ వీళ్ళు అస్సలు పెట్టరు. అదేంటి ఆర్డర్లో ఏ ఎక్కడ ఉన్నాయో అర్థమే కాదు కొత్త వాళ్ళు వస్తే. నెక్స్ట్ ఎగ్జాంపుల్. సూపర్ అమ్మా, గ్రేట్. అసలు నా మైండ్లో ఉన్న ఎగ్జాంపుల్ అదే. లైబ్రరీలో ఇన్ని వేల బుక్స్ ఉంటాయి. మా కాలేజ్ లైబ్రరీలో అయితే ల్యాక్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. కానీ ఏదన్నా బుక్ పేరు చెప్పి వాళ్ళని వెళ్ళి అడిగితే వాళ్ళకి ఆ బుక్ ఏ సబ్జెక్టో తెలియదు, ఏది తెలియదు దాని గురించి. కానీ విత్ ఇన్ 1 minute దాన్ని ఐడెంటిఫై చేసి నీ చేతిలో పెడతారు. హౌ ఈజ్ దట్ పాసిబుల్ అంటే అరేంజ్మెంట్. దానికి ఒక పెద్ద సైన్స్ ఉంటుందంట, లైబ్రరీ సైన్స్ అని. సో ఆ కోర్స్ చేసిన వాళ్ళంతా సో అరేంజ్మెంట్ ఎట్లా చేయాలి అదంతా వాళ్ళకి తెలుస్తుంది పక్కాగా. ఓకేనా? సో ఈ అరేంజ్మెంట్ అనేది అమేజింగ్ థింగ్. ఎప్పుడు చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్, ఎక్కువ వస్తువులు ఉన్నప్పుడు వాటన్నిటిని మనం ఈజీగా ఐడెంటిఫై చేయాలి, ఆర్డర్లో అరేంజ్ చేయాలి అంటే ఈ అరేంజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. From the above observations, you understand that for any system involving several things, a particular order of arrangement of those things is essential. ఏదన్నా ఒక సిస్టంలో మనకి చాలా వస్తువులు ఉన్నాయి అనుకోండి, వాటిని నీట్గా పర్టికులర్ ఆర్డర్లో అరేంజ్ చేయడం చాలా ముఖ్యం. ఓకేనా? ఈవెన్ ఇన్ కెమిస్ట్రీ, ఫ్రమ్ ద ఎర్లియస్ట్ టైమ్స్ సైంటిస్ట్ హ్యావ్ బీన్ ట్రైయింగ్ టు క్లాసిఫై ద అవైలబుల్ ఎలిమెంట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ ప్రాపర్టీస్. చాలా పూర్వకాలం నుంచే సైంటిస్ట్ కంటిన్యూస్గా మనకి తెలిసిన ఎలిమెంట్స్ వాటికి, ఓకేనా, మనకి తెలిసిన ఎలిమెంట్స్ వాటిని క్లాసిఫై చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. ఓకేనా? సో అసలు ఎలిమెంట్స్ అనేవి ఫస్ట్ నుంచి 118 ఎలిమెంట్స్ ఉన్నాయా, లేకపోతే చిన్న చిన్నగా వాటిని ఐడెంటిఫై చేస్తూ వచ్చారా? ఓకే, ఫస్ట్లో ఒక 13 ఉన్నాయా? ఫస్ట్లో కొన్ని ఉన్నాయి, తర్వాత ఒక 11 వచ్చినాయి, తర్వాత మళ్ళీ 64 అట్లా ఐడెంటిఫై అయినాయి. అట్లా చిన్నగా కొత్త అన్ని ఐడెంటిఫై చేస్తూ కనుక్కుంటూ వచ్చారు. అంతేగాని హ్యూమన్ బీయింగ్ అట్లా భూమి మీద పడంగానే 118 ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్పేసి ఎవరు చెప్పలే అతనికి. ఓకేనా? సో నీడ్ ఫర్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఆర్గనైజ్డ్ మేనర్. ఇదంతా సిలబస్ లేదు, ఇంట్రడక్షన్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఓకేనా? రోబర్ట్ బాయ్లీ 1661 అంటే ఏ సెంచరీ? సూపర్, 17th century. Robert Boyle defined an element as any substance that cannot be decomposed into further simple substance by physical or chemical change. ఎలిమెంట్ అంటే ఏంటి? ఎలిమెంట్ అన్నా ఆటమ్ అన్నా సేమ్ మీనింగ్ వస్తుందని చెప్పానా లేదా? సో ఫర్దర్గా మనం డికంపోజ్ చేయలేము. ఓకేనా? ఫర్దర్గా మనం డికంపోజ్ చేయలేము. అంత లీస్ట్ అమౌంట్ ఆఫ్ పార్టికల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆటమ్ అంటాము. ఆటమ్ని ఎలిమెంట్ అని కూడా పిలుస్తాం అని చెప్పాం. ఓకేనా? ఎట్ దిస్ టైమ్ అబౌట్, ఇక్కడ ఫిజికల్ ఆర్ కెమికల్ చేంజ్ అంటే మీకు అర్థమైందా? ఫిజికల్ చేంజ్ అంటే ఏంటి? బాగా కట్ చేస్తూ వెళ్తాన్ని ఫిజికల్ అంటాం. కెమికల్ అంటే ఏదన్నా కెమికల్ రియాక్షన్ ద్వారా. ఓకేనా? కెమికల్ రియాక్షన్ ద్వారా ఎలా అయినా కూడా అంతకంటే నువ్వు సింప్లెస్ట్ పార్టికల్ని తయారు చేయలేవు, అంతకంటే డివైడ్ చేయలేవు. ఒకవేళ డివైడ్ చేస్తే ఏమవుతుంది చెప్పండి? ఒక ఆటమ్ ఉంది, హైడ్రోజన్ ఆటమ్ ఉంది. హైడ్రోజన్ ఆటమ్ని మీరు ఏదో కష్టాలు పడిపోయి దాన్ని డివైడ్ చేసేసారు, ఇరగొట్టేశారు ఆటమ్ని అనుకుందాం. ఏమవుతుంది అప్పుడు? ఏమవుతుంది? అసలు ఎగ్జిస్టెన్సే ఉండదు ఇంకా ఆటమ్కి, హైడ్రోజన్కి ఎగ్జిస్టెన్సే ఉండదు. ఓకేనా? ఎట్ దిస్ టైమ్ అబౌట్ 13 ఎలిమెంట్స్ వర్ నోన్. ఏ టైంలో? 1661, 17th century టైంకి
మనకి 13 ఎలిమెంట్సే తెలుసంట. మాకు చిన్నప్పుడు ఆ 13 ఎలిమెంట్స్ లిస్ట్ కూడా చెప్పేవాళ్ళు. సో ఆ 13 ఎలిమెంట్స్లో మనకి కార్బన్ ఉంటుందంటారా? 13 ఎలిమెంట్స్లో కార్బన్ ఉంటుంది అనుకుంటున్నారా, అనుకోవట్లేదా? జస్ట్ క్వశ్చన్ అంతే, పెద్ద విషయం కాదు ఇది. ఉంటది. ఎందుకు అన్నారు ఉంటది అని? కార్బన్ 6th ఎలిమెంట్ మీరు అట్లా తీసుకోమాకండి. ఫస్ట్ 13 ఎలిమెంట్స్ వీళ్ళకి తెలుసు అంటలేదు. వీళ్ళు ఫస్ట్ 13 ఎలిమెంట్స్ మాకు తెలుసు అంటలా. ఏవో 13 ఎలిమెంట్స్ మాత్రమే వాళ్ళకి తెలుసు అంట. ఫస్ట్ 13 ఎలిమెంట్స్ ఏంటి బ్రో? కార్బన్ డైఆక్సైడ్ కాదు, కొంచెం మీరు ఏంటి కార్బన్ కాంపౌండ్స్ లెసన్ గుర్తు తెచ్చుకోండి. ఎందుకు ఈ 13లో కార్బన్? ఓకే మీకు తగలలేదులే అది. కార్బన్ అనేది ప్రీ హిస్టారిక్ టైమ్స్ నుంచి మనకి హ్యూమన్ బీయింగ్స్కి తెలుసు, దాన్ని ఐడెంటిఫై చేశారు అని చదువుకున్నామా లేదా కార్బన్ కాంపౌండ్స్లో? సో అందుకని ఈ ఎలిమెంట్స్లో అది కూడా ఉంది అని జస్ట్ అడిగా. మీరు అంత అడగరు కదా ఎవరు యాక్చువల్గా, బట్ మీరు ఎంతవరకు క్యాచ్ చేస్తున్నారని చూద్దామని అడిగాను. టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ ద 18th century అంటే 1700s దాటిన తర్వాత 18th century కదా. 18th century వచ్చేటప్పటికి బై ద టైమ్ ఆఫ్ లావోయిజర్ అనదర్ 11 ఎలిమెంట్స్ వర్ డిస్కవర్డ్. ఆక్సిజన్ని డిస్కవర్ చేసింది ఎవరు? ఆక్సిజన్, లావోయిజర్. సో ఫస్ట్లో మనకి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్. లావోయిజరేనా ఆక్సిజన్ని డిఫైన్ నేమ్ చేశారు, డిస్కవర్ చేసింది ప్రీస్లీస్ ఎక్స్పెరిమెంట్. ఓకే సూపర్, థ్యాంక్ యూ. సో మనకి 13 ఎలిమెంట్స్ తెలుసు, అప్పటికి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ తెలియదు మనకి. అవి డిస్కవర్ చేసింది ఎవరు? ప్రీస్లీ ఎక్స్పెరిమెంట్ ఉంది కదా, అప్పుడు డిస్కవర్ అయినాయి అవి. ఓకేనా? సో 18th century ఎండింగ్ కల్లా మనకి ఇంకొక 11 ఎలిమెంట్స్ తెలిసినాయి. By 1865, about 63 elements were known, and by 1940, a total of 91 elements from the natural sources and another 17 elements synthetically were obtained. 1865 కల్లా 63 ఎలిమెంట్స్ వాళ్ళు కనుక్కున్నారంట, హ్యూమన్ బీయింగ్స్కి తెలుసంట. అండ్ 1940 కల్లా 91 ఎలిమెంట్స్ తెలుసు. వాటితో పాటు ఈ 91 ఎలిమెంట్స్ ఏమో న్యాచురల్ సోర్సెస్ నుంచి వచ్చే 91 ఎలిమెంట్స్. అలా కాకుండా సింథటికల్గా వాళ్ళు ల్యాబొరేటరీస్లో తయారు చేశారు కొన్ని, అవి 17 ఎలిమెంట్స్ ఉన్నాయి. 91 + 17 టోటల్ ఎంత? 108. 91 + 17 108. ఓకే, ఇప్పుడు 118 ఎలిమెంట్స్ అనుకుంటున్నాం కానీ పూర్తిగా 118 ఎలిమెంట్స్ని ఇంకా కనుక్కోలేదు. ఏదో కనుక్కోలేదు, వాళ్ళకే కన్ఫ్యూజన్ ఉన్నట్టు కనుక్కున్నారు. సో గట్టిగా ఫిక్స్డ్గా చెప్పగలిగింది అయితే 108 ఇప్పటికి కూడా నాకు తెలిసినంత వరకు. ఓకేనా? ఏంటి బ్రో? కనుక్కున్నారు అంటే వాటి పేర్లు చూసారు ఎప్పుడన్నా? అన్నోన్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్. ఓకే సరే, కనుక్కున్నారు అనుకుందాం. 118 ఎలిమెంట్స్ కనుక్కున్నారు. బై నౌ ఇంక్లూడింగ్ సింథటిక్ ఎలిమెంట్ దెర్ ఆర్ మోర్ దాన్ 115 ఎలిమెంట్స్. అంటే 2014 టైంకి 115 కనుక్కున్నారంట. ఓకేనా? As the number of elements increased, it became difficult to keep in memory the chemistries of individual elements and their compounds. So itla number of elements అనేది కనుక్కోవటం పెరిగే కొద్దీ ఒక్కొక్క ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ అన్ని మైండ్లో పెట్టుకోవడం కష్టమే కదా. 118 ఎలిమెంట్స్ యొక్క ప్రాపర్టీస్ మైండ్లో పెట్టుకోవడం కష్టమే కదా. సో వాళ్ళు ఏం చేశారు అంటే మనం బేసిక్గా ఫాలో అయ్యే ప్రాసెస్ని ఫాలో అయ్యారు. ఏం చేశారు? అరేంజ్ చేయటం మొదలు పెట్టారు. ఓకేనా?
In previous classes, we learned that elements were classified into metals and non-metals, but this classification had so many limitations. So there was a need to classify them in other ways. మీకు మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ లాగా మనం మెటీరియల్స్ని క్లాసిఫై చేస్తాం అని తెలుసా మీకు? Yes, bro. మెటల్ అంటే ఏంటి, Yes. నాన్ మెటల్ అంటే ఏంటి చెప్పండి ఒకసారి. Metal అంటే which shines, non-metal అంటే it doesn't shine. మెటల్ అంటే షోను, నాన్ మెటల్ అంటే నాట్ షోనా? అదేం షో? Yes. అర్థం కావట్లేదు మెటల్ వాయిస్. యొక్క ప్రాపర్టీ సోనారిటీ, కండక్టివ్ అంటే ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది కదా. ఓకే, గ్రాఫైట్ ఉంది. గ్రాఫైట్ అనేది మెటలా నాన్ మెటలా? Non-metal. సార్ మెటలా? ఓకే ఓకే, ఒక విషయం చెప్తాను. ఇందాక ఎవరో ఏదో చెప్పారు కదా, ఎవరు వాళ్ళు ఒకసారి రిపీట్ చేయండి, నాకు వినిపించలేదు. ప్రాపర్టీస్ ఆఫ్ మెటల్స్: malleability, ductility, కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, కండక్టర్స్ ఆఫ్ హీట్, ఇవన్నీ మెటల్ యొక్క ప్రాపర్టీస్. నాన్ మెటల్స్ యొక్క ప్రాపర్టీ ఏంటి ఏమంటాం? బ్రిటిల్ నేచర్. బ్రిటిల్. సూపర్. ఎవరు చెప్పింది? ఎవరు చెప్పండి ఎవరు? ఎవరు చెప్పారు చెప్పండి అంటే? బ్రిటిల్ అంటే విరిగిపోయే స్వభావం ఉంటుంది ఈజీగా. ఓకేనా? బాను బ్రో, ఏం బాను? విరిగిపోయే స్వభావం ఉంటుంది, హీట్ని ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేయవు, ఇట్లాంటి వాటిని నాన్ మెటల్స్ అంటాం. గ్రాఫైట్ అనేది దానికి లిమిటేషన్, అర్థమైందా? సో ఈ డెఫినేషన్స్ తప్పు, ఎందుకంటే గ్రాఫైట్ అనేది, గ్రాఫైట్లో ఏముంటాయో తెలుసా? ఓన్లీ ఒక్క ఎలిమెంట్ ఉంటుంది. ఏం ఎలిమెంట్ అది? Carbon. కార్బన్ ఉంటుంది. కార్బన్ అనేది మెటలా నాన్ మెటలా? Non-metal. కార్బన్ అనేది నాన్ మెటల్. గ్రాఫైట్, ఇది మన పెన్సిల్స్లో గ్రాఫైట్ ఉంటుంది, ఇరుగుతుందా లేదా? ముక్కలు అవుతుంది, బెండ్ అవ్వటము, సాగటము ఏముండవు. కాబట్టి బ్రిటిల్ నేచర్ ఉంది, అది నాన్ మెటల్. కానీ ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది. తెలుసా మీకు? గ్రాఫైట్ అనేది ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తుంది. Yes, bro. Yes, sir. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఎక్కడ వాడతాం గ్రాఫైట్ని? గుర్తెచ్చుకోండి. ఎలక్ట్రాలసిస్లో గ్రాఫైట్ రాడ్స్ వింటారు, విన్నారా? గ్రాఫైట్ రాడ్స్ అని. ఎలక్ట్రాలసిస్ గుర్తొచ్చిందా ఏమన్నా? Yes, bro. Electrolysis లో రాడ్స్ తీసుకొని కనెక్ట్. అవును, గ్రాఫైట్ రాడ్స్ వాడతాం, అంటే అవి ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేస్తున్నాయని కదా. ఇంకోటి, ఎవరన్నా ఈ బ్యాటరీస్ని, అయిపోయిన బ్యాటరీస్ని చింపేసి దాంట్లో మస అంతా పూసుకొని ఇట్లాంటివి చేశారు ఎప్పుడన్నా ఎక్స్పెరిమెంట్స్? హ్యాండ్స్ రైస్ చేయండి ఒకసారి. నేనైతే చేశాను. అందులో కూడా గ్రాఫైట్ ఉంటుంది బ్రో. ఎవరైనా చేశారా ఇట్లాంటి పనులు? కానీ మనతో అంతా పూసుకోలేదు, కానీ ఉంది, ఓపెన్ చేసాం. ఓ, ఏంటిది నలుగురు ఎత్తారు మరి. మీరు కొంచెం మరీ బిజీ అయిపోకుండా చిన్నపిల్లల్లాగా ఆడుకుంటూ ఉండండి, ఓకేనా? ఓకే, ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ వి లెర్న్ దట్ ఎలిమెంట్స్ ఇట్లా మెటల్స్ నాన్ మెటల్స్లో క్లాసిఫై చేసినా కూడా ఆ క్లాసిఫికేషన్లో మనకి కొన్ని తప్పులు అనేవి ఉన్నాయి అనేది మనకు తెలుస్తుంది, ఓకేనా? Hence, chemists started to frame ways to group these elements and compounds on the basis of their physical and chemical properties. కాబట్టి ఒక పని పెట్టుకున్నారు సైంటిస్టులు, ఏంటి అంటే ఎలిమెంట్ని తీసుకుంటారు, దాని ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్, వీటిని బేస్ చేసుకొని క్లాసిఫికేషన్ అనేది చేద్దామని చెప్పేసి డిసైడ్ అవుతారు, ఓకేనా? ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద 18th century, Joseph Louis Proust stated that hydrogen atom is the building material and atoms of all other elements are simply due to the combination of
number of hydrogen atoms. It is to be noted that at his time the atomic weights of all elements were given as whole numbers and the atomic weight of hydrogen was taken as 1. సో ఈ బ్రాకెట్స్లో ఉన్నది మళ్ళీ చూద్దాము. విషయం ఏంటి అంటే జోసెఫ్ లూయిస్ ప్రౌస్ట్ అనే ఆయన ఆ టైంలో ఏమనేవాళ్ళు అంటే మిగతా ఎలిమెంట్స్, ఇప్పుడు గోల్డ్ ఉందనుకోండి, గోల్డ్లో హైడ్రోజన్ ఆటమ్స్ చాలా కలిసి గోల్డ్ ఆటమ్ అవుతాయి. గోల్డ్ యొక్క అటామిక్ వెయిట్ ఎంత? అటామిక్ వెయిట్ 196.9. ఓకేనా, 197 నియర్లీ. సో వీళ్ళు ఏం చెప్పేవాళ్ళు అంటే, జోసెఫ్ ప్రౌస్ట్ టైంలో ఏం చెప్పేవాళ్ళు అంటే, గోల్డ్ యొక్క అటామిక్ వెయిట్ ఎంత చెప్పండి ఒకసారి. 196.6 9 కదా, 196.9. ఓకే, 197 వేసుకుందాం. సో 197 అనుకుంటే అటామిక్ వెయిట్ వాళ్ళు ఏమని వాళ్ళు అంటే, ఒక గోల్డ్ ఆటంలో 197 హైడ్రోజన్ ఆటమ్స్ అన్నీ కలిసి ఒక గోల్డ్ ఆటమ్ని ఫామ్ చేస్తాయి. అంటే ప్రతి ఎలిమెంట్లో కూడా హైడ్రోజన్ అనేది బిల్డింగ్ బ్లాక్ లాగా ఉంటుంది అని ట్రీట్ చేసేవాళ్ళు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం తీసుకుంటే అటామిక్ వెయిట్ ఎంత? 40 కదా, 40 అనుకుందాం. సో 40 అంటే అర్థం ఏంటి? 40 హైడ్రోజన్ ఆటమ్స్ కలిసి ఉంటే కాల్షియం అవుతుంది అనుకునేవాళ్ళు. ఇది కరెక్టా కాదా? హైడ్రోజన్ ఆటమ్స్ని కలిస్తే కాల్షియం అవుతుందా? హైడ్రోజన్ ఆటమ్స్ని కలిపితే గోల్డ్ అవుతుందా? అడుగుతున్నా, చెప్పండి. ఆబ్వియస్లీ కాదు. హైడ్రోజనే అసలు ఆ డెఫినేషనే తప్పెళ్తుంది కదా. ఇప్పుడు ఒక సబ్స్టెన్స్ని మనం ముక్కలు చేస్తే లాస్ట్ బేసిక్ పార్ట్ ఒకటి మిగిలిపోతుంది, అంతకంటే డివైడ్ చేయలేము. ఆ బేసిక్ పార్ట్ని యాటమ్ అంటాం. ఆ యాటంలో ఉండే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, దాని ప్రాపర్టీస్, వీటన్నింటి బట్టి దానికి ఒక పేరు పెడతాం. హైడ్రోజన్ అనో, ఆక్సిజన్ అనో, లేకపోతే ఫ్లోరిన్ అనో ఏదో ఒక పేరు పెడతాం. మరి గోల్డ్లో హైడ్రోజన్ ఉండే కాడికి ఇంకా గోల్డ్కి గోల్డ్ అనే పేరు ఎందుకు? హైడ్రోజన్ అనే పేరే పెట్టాలి కదా. అర్థమవుతుందా మీకు? ఓకే, సో అక్కడ మనకి వాళ్ళు తప్పుగా ఆలోచించేవాళ్ళు ఆ టైంలో. It is to be noted that at his time the atomic weights of all elements were given as whole numbers and atomic weight of hydrogen was taken as 1. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఇప్పుడు మనం గోల్డ్ అటామిక్ వెయిట్ చూస్తే 40.078 అటామిక్ మాస్ యూనిట్స్. యు అనే సింబల్కి అర్థం ఏంటి అంటే అటామిక్ మాస్ యూనిట్. సో ఇట్లా చెప్తున్నారు. అట్లాంటప్పుడు ఆ టైంలో వాళ్ళు అట్లా చెప్పేవాళ్ళు కాదంట. హోల్ నెంబర్స్ అంటే ఇంకా పాయింట్స్ లేకుండా చెప్పేవాళ్ళు. ఇందాక మనం గోల్డ్కి ఎంత అనుకున్నాం? 197 అనుకున్నాం, 196.966 అట్లా ఉంది. ఇది ఇప్పుడు మనం యాక్యురేట్గా చెప్తున్నాం. వాళ్ళు 197 అని ఫిక్స్డ్గా చెప్పేవాళ్ళు. అందుకని హైడ్రోజన్ యొక్క అటామిక్ వెయిట్ ఏమో 1 అనుకునేవాళ్ళు. సో మిగతా ఎలిమెంట్స్ అన్నీ హైడ్రోజన్ ఏమో 1 రూపీ అన్నట్టు, మిగతా 100 రూపీస్ అంటే ఒక 101 రూపీస్ కలిస్తే 100 రూపీస్ కదా అన్నట్టు ఆయన చెప్పాడు. హైడ్రోజన్స్ చాలా కలిస్తే గోల్డ్ అవుతాయి, హైడ్రోజన్స్ చాలా కలిస్తే ఒక 40 హైడ్రోజన్స్ కలిస్తే కాల్షియం అవుతాయి, అట్లా అనుకునేవాళ్ళు. ఇంతవరకు అర్థమైంది అందరికీ? డోబరీనస్ లా ఆఫ్ ట్రయాడ్స్ చూద్దాము. ఇక్కడ విషయం ఏంటి అంటే, మీకు సిలబస్లో ఉంది ఓన్లీ ఈ డెఫినేషన్. వాటికి అసలు విషయం ఏంటో క్లియర్గా అర్థం చేసుకోండి, తర్వాత ఒకటి డెఫినేషన్ చదువుకుందాం. కానీ విషయం ఏంటి అంటే, మనకి కొన్ని ఎలిమెంట్స్ అనేవి ఐడెంటిఫై అయినాయి. ఓకేనా, వాటిలో కొన్నింటికి సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ మనకి తెలిసిన ఎలిమెంట్స్ అనుకోండి. లిథియంకి, సోడియంకి, పొటాషియంకి సేమ్ ప్రాపర్టీస్ ఉన్నాయి.
ప్రాపర్టీస్ సిమిలర్గా ఉన్నాయి లిథియంకి, సోడియంకి, పొటాషియంకి. ఓకేనా? సో లిథియం యొక్క అటామిక్ వెయిట్, వీళ్ళందరూ అటామిక్ వెయిట్ గురించే మాట్లాడతారు. లిథియం యొక్క అటామిక్ వెయిట్ 7. వాళ్ళకి తెలిసిన విషయాలు ఇవి. లిథియం యొక్క అటామిక్ వెయిట్ 7, సోడియం యొక్క అటామిక్ వెయిట్ 23, పొటాషియం యొక్క అటామిక్ వెయిట్ 39. ఇట్లా ఉండగా వీటి ప్రాపర్టీ సిమిలర్గా ఉన్నాయి. అంటే ఇవన్నీ క్లోరిన్తో రియాక్ట్ అవుతున్నాయి. ఓకేనా? వాటర్లో వేయంగానే బుస్ అని సౌండ్ వస్తుంది, తెలుసా మీకు? సోడియంని వాటర్లో వేస్తే ఏమవుతుందో తెలుసా మీకు? తెలియదు. ఓ మై గాడ్, ఏమైంది? పేలిద్ది. యాక్చువల్గా ఒక బాంబ్ లాగా పనిచేస్తుంది. సోడియం ఇంత పీస్ తీసుకెళ్ళి మీరు వాటర్లో వేస్తే అక్కడ పెద్ద మంటలాగా కూడా వస్తుంది. చాలా డేంజరస్, గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ చెప్పాలి మీకు. సో లిథియం, సోడియం, పొటాషియం ఈ మూడు కూడా వాటర్లో వేయగానే అట్లానే రియాక్ట్ అవుతున్నాయి. సో నెక్స్ట్ ఇది చూడటానికి ఏమో మెత్తగా కేక్స్ లాగా ఉంటాయి. ఈ సోడియం కానీ, లిథియం కానీ, పొటాషియం కానీ ఒక నైఫ్తో మీరు కట్ చేయగలుగుతారు వాటిని, అట్లా ఉంటాయి. సో వీటి ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ సిమిలర్గా ఉన్నాయి, అదొక పాయింట్. వీటి అటామిక్ వెయిట్స్ వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఏం గమనించారు అంటే లిథియం యొక్క అటామిక్ వెయిట్ 7, ఇది ప్లస్ పొటాషియం యొక్క అటామిక్ వెయిట్ 39. 39 + 7 అంతా 46. ఓకేనా? 46/2 చేస్తే అంటే దీని యొక్క అటామిక్ వెయిట్, దీని యొక్క అటామిక్ వెయిట్ని యావరేజ్ చేస్తే 46/2 ఎంత? 23. సో దీనిది యావరేజ్ చేస్తే మనకి ఇది వస్తుంది. కాబట్టి ఇదంతా ఒక ట్రయాడ్ అనే పేరు పెట్టాడు ఈ మూడింటికి కలిపి. ఆర్డర్లో చదవాలి వీటిని: లిథియం, సోడియం, పొటాషియం. అట్లని కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం. ఓకేనా? కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం 40 + 137 / 2 మనకి 87 అట్లా వస్తుంది. అట్లానే ఇవన్నీ ట్రయాడ్స్ గుర్తుపెట్టుకోండి: లిథియం, సోడియం, పొటాషియం, కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం, ఫ్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, సల్ఫర్, సెలీనియం, టెలూరియం, మెగ్నీషియం, క్రోమియం, ఐరన్. ఓకేనా? ఇది కాన్సెప్ట్. ఇప్పుడు డెఫినేషన్ ఏంటి అంటే Dobereiner stated that when elements with similar properties are taken 3 at a time and arranged in ascending order of their atomic weights, ఈయనేమంటున్నాడు అంటే సిమిలర్ ప్రాపర్టీస్ ఉన్న ఒక 3 ఎలిమెంట్స్ని మనం తీసుకొని వాటిని అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్స్లో అరేంజ్ చేస్తే ఏమవుతుంది? ద అటామిక్ వెయిట్ ఆఫ్ మిడిల్ ఎలిమెంట్ ఈజ్ ద యావరేజ్ ఆఫ్ అటామిక్ వెయిట్స్ ఆఫ్ ఫస్ట్ అండ్ థర్డ్ ఎలిమెంట్స్. మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ అనేది ఫస్ట్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్స్ని యావరేజ్ చేస్తే ఏమొస్తుంది అంటే మిడిల్ ఎలిమెంట్ యొక్క అటామిక్ వెయిట్ వస్తుంది. దిస్ స్టేట్మెంట్ ఈస్ కాల్డ్ డాబరీనర్స్ లా ఆఫ్ ట్రయాడ్స్. ఇది అర్థమైందా? మళ్ళీ చెప్పాలా? ఈజీ, ఏం లేదు. ఓకేనా? అదొక్కటి అండర్లైన్ చేసుకొని బాగా చదవండి, 2 మార్క్స్లో వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇది అట్లానే 1865కి మనకి చాలా ఎలిమెంట్స్ని ఐడెంటిఫై చేయగలిగారు. అప్పుడు న్యూలాండ్స్ అనే ఒక మ్యూజిషియన్, యాక్చువల్గా కెమిస్ట్ కూడా, సైంటిస్ట్, ఇంకా మ్యూజిక్ అంటే కూడా అతనికి ఇష్టం. మ్యూజిక్లో ఎన్ని ఉంటాయి చెప్పండి? ఎన్ని శృతులు, లెవెల్స్ ఉంటాయి? మీకు తెలిసే ఉంటుంది. 8 ఉంటాయి. 8 ఏంటి చెప్పండి? తెలుగులో ఏంటి అది? 8 అని చెప్పి సరిగమప అని చెప్తావేంటారు? 5 చెప్తావేంటి? సారీ పదని సా. ఓకే, ఈ ఫస్ట్ సా, లాస్ట్ సా వేరే శృతిలో ఉంటాయి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సరిగమ పదనిసా అంటే మనం అన్నట్టు ఫస్ట్ సా ఎట్లా అన్నాము, లాస్ట్ సా కూడా అట్లా అన్నారు. ఫస్ట్ సా లో లెవెల్లో ఉంటుంది, లాస్ట్ సా అనేది ఒక హై లెవెల్లో ఉంటుంది. సో అవి రెండు డిఫరెంట్. మనకి 8 ఆక్టేవ్స్ అనే అంటాం మ్యూజిక్లో కూడా. ఓకేనా? సో ఆ ఆక్టేవ్స్ అనే సిద్ధాంతాన్ని ఇక్కడ కూడా సిమిలారిటీ కనిపించింది కాబట్టి ఇక్కడ కూడా పెట్టారు. అదేంటి అంటే ద లా ఆఫ్ ఆక్టేవ్ స్టేట్స్ దట్ when elements are arranged in the ascending order of their atomic weights, they fall into a pattern in which their properties repeat at regular intervals.
ఏం చేశారంటే మనకి అప్పుడు తెలిసిన ఎలిమెంట్స్ అన్నిటిని ఏ ఆర్డర్లో పెట్టారు? అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ వెయిట్స్. ఓకేనా? అటామిక్ వెయిట్స్ అసెండింగ్ ఆర్డర్లో పెట్టారు. అంటే 1 గ్రామ్ ఉన్న ఎలిమెంట్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 1 గ్రామ్ ఉన్నది ఫస్ట్ పెడతారు, 2 గ్రామ్స్ ఉన్నది సెకండ్, 4 గ్రామ్స్ ఉన్నది థర్డ్, అట్లా పెట్టుకుంటూ వెళ్తారు. అటామిక్ వెయిట్స్ యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్లో పెడితే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ప్రాపర్టీస్ అనేవి రిపీట్ అవుతున్నాయంట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫస్ట్ ఎలిమెంట్కి కొన్ని ప్రాపర్టీస్ ఉంటే మళ్ళీ 5th ఎలిమెంట్కి అయ్యే ప్రాపర్టీస్ ఉంటాయి. ఎగ్జాంపుల్గా చెప్తున్నా, రెగ్యులర్గా రిపీట్ అవ్వటం అంటే, రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ప్రాపర్టీస్ రిపీట్ అవ్వటం అంటే మీనింగ్ ఏంటి? ఓకే, ఫస్ట్ ఎలిమెంట్కి ఒక ప్రాపర్టీస్ ఉంటే 5th ఎలిమెంట్కి అయ్యే ప్రాపర్టీస్ ఉంటాయి, మళ్ళీ 10th ఎలిమెంట్కి అయ్యే ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకేనా? అట్లా ఆ 4 టైమ్స్కి ఒకసారి అదే ప్రాపర్టీ రిపీట్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సెకండ్ ఎలిమెంట్ 6th ఎలిమెంట్ సిమిలర్గా ఉంటాయి. అట్లా ఒక రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మనకి ప్రాపర్టీస్ రిపీట్ అవ్వటం అనేది ఐడెంటిఫై చేశారు. ఇక్కడ 5 ఎలిమెంట్స్ ఒకసారి ఇట్లా ఏం ఐడెంటిఫై చేయలేదు. వీళ్ళు ఎన్ని ఎలిమెంట్స్ దాటినాక ప్రాపర్టీస్ రిపీట్ అవుతున్నాయి అంటే 8 ఎలిమెంట్స్ దాటిన తర్వాత రిపీట్ అవుతున్నాయి అంట. వాళ్ళు ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేసింది. ఎవ్రీ 8th ఎలిమెంట్ స్టార్టింగ్ ఫ్రమ్ ఏ గివెన్ ఎలిమెంట్ రిజంబుల్స్ ఇన్ ఇట్స్ ప్రాపర్టీస్ సో దట్ ఆఫ్ ద స్టార్టింగ్ ఎలిమెంట్. ఒక ఎలిమెంట్ తీసుకోండి, ఇట్లా అసెండింగ్ ఆర్డర్లో వెయిట్ యొక్క అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేశారు ఎలిమెంట్స్ని. అటామిక్ వెయిట్స్ యొక్క అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసిన తర్వాత ఒక ఎలిమెంట్ దగ్గర స్టార్ట్ అవ్వండి, 8 స్టెప్స్ వెళ్ళండి, 8 స్టెప్స్ వేయండి. ఆ 8th ఎలిమెంట్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ ఎలిమెంట్కి సిమిలర్గా ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడి నుంచన్నా స్టార్ట్ అవ్వండి, స్టార్ట్ అయిన ఎలిమెంట్ నుంచి 8 ఎలిమెంట్స్ వెళ్తే ఆ 8th ఎలిమెంట్ అనేది మనకి ఫస్ట్ ఎలిమెంట్కి సిమిలర్గా ఉంటుంది. సో ఇది న్యూలాండ్స్ టేబుల్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇట్లా అరేంజ్ చేశారు. ఇదేంటిది? అటామిక్ వెయిట్స్ ఏనా? ఇక్కడ నెంబర్స్ ఇచ్చారా? నెంబర్స్, అటామిక్ నెంబర్స్ ఇచ్చారు ఇక్కడ. మీరు ఇదేం పట్టించుకోమాకండి, జస్ట్ విషయం అర్థం చేసుకోండి. హైడ్రోజన్, లిథియం, జీ అనేది బెరీలియంకి జీ అనే పేరు వచ్చినట్టుంది. బోరాన్ బిఓకి, అంటే పేర్లు మారినాయి యాక్చువల్గా. ఆ కాలంలో సింబల్స్ ఇట్లా ఉండేవి అని చెప్తున్నారు. ఓకేనా? మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. హైడ్రోజన్, లిథియం తర్వాత ఏంటి? బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, సోడియం, మెగ్నీషియం. ఇట్లా అటామిక్ వెయిట్స్ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తూ వెళ్ళారు. ఇట్లా అరేంజ్ చేస్తూ వెళ్తే ఇప్పుడు ఒక చోట స్టార్ట్ అవ్వండి, కార్బన్ దగ్గర స్టార్ట్ అవ్వండి, 8 ఎలిమెంట్స్ దూరం పోండి. 1 నైట్రోజన్, 2 ఆక్సిజన్, 3 ఫ్లోరిన్, 4 సోడియం, 5 మెగ్నీషియం, 6 అల్యూమినియం, 7 సిలికాన్, పొటాషియం, ఫాస్ఫరస్. ఇదేంటి? 1 2 3 4 5 6 7 8. వీళ్ళు ఏమన్నారంటే దీన్ని ఫస్ట్ ఎలిమెంట్ లాగా తీసుకోమన్నారు. మనం స్టెప్స్ కౌంట్ చేసాము. కార్బన్ అనేది ఫస్ట్ ఎలిమెంట్ అనుకుంటే 8th ఎలిమెంట్ అనేది ఈ ఫస్ట్ ఎలిమెంట్కి సిమిలర్ ప్రాపర్టీస్ ఉంటాయి అన్నారు. సో 1 2 3 4 5 6 7 8. సో సిలికాన్ అనేది 8 వచ్చింది కదా. వాళ్ళు ఇక్కడ చెప్పారు క్లియర్గా, ఒకటి ఫస్ట్ ఎలిమెంట్ లాగా తీసుకుంటే 8th ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ ఈ ఫస్ట్ ఎలిమెంట్కి సిమిలర్గా ఉంటాయి అన్నారు డెఫినేషన్లో. సో ఎక్కడి నుంచన్నా స్టార్ట్ అవ్వండి, దాని నుంచి వచ్చే 8th ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ దాని ప్రాపర్టీస్ సిమిలర్గా ఉంటాయి. సో ఇది గమనించారు. ఇదే న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్. ఆక్టేవ్స్ అనే పేరు, ఆక్ట్ అంటే 8 ఎందుకు వచ్చింది అంటే 8 స్టెప్స్ వేసిన తర్వాత రిపీట్ అవుతున్నాయి కదా ప్రాపర్టీస్, అందుకని ఆక్టేవ్ అనే పేరు వచ్చింది. ఇదంతా అయిపోయింది. నెక్స్ట్ది మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్. దీంట్లో కూడా ఓన్లీ మెండలీవ్స్ పీరియాడిక్ లా వరకే ఉంది. బేస్డ్ ఆన్ మెండలీవ్స్ అబ్జర్వేషన్స్ రిగార్డింగ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ పీరియాడిక్ టేబుల్, a law known as the periodic law of properties of elements was proposed as follows. ఈ 1 లైన్ డెఫినేషన్ ఇది.
మ్యాండలీవ్ అనే ఆయన అబ్జర్వ్ చేసి చాలా ఎక్స్పెరిమెంట్స్ ఎలిమెంట్స్ మీద చేసిన వ్యక్తి ఎవరు అంటే ఈ పీరియాడిక్ టేబుల్ మీద చాలా వర్క్ చేసిన వ్యక్తి మ్యాండలీవ్. ఓకేనా? ఏ కంట్రీకి సంబంధించిన సైంటిస్ట్ మీకు తెలుసా ఏమన్నా ఈయన గురించి? రష్యా అన్న. సూపర్, గ్రేట్. రష్యాకి సంబంధించిన సైంటిస్ట్. ఈ లా ఏం చెప్తుంది అంటే ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్. ఈయన ఏమన్నాడంటే సింపుల్గా మీరు ఈయన చేసిన విషయం చెప్తా ఫస్ట్. సేమ్ న్యూలాండ్స్ లా ఆఫ్ ఆక్టేవ్స్ లాగానే ఈయన ఏం చేశాడు అంటే అటామిక్ వెయిట్స్ యొక్క అసెండింగ్ ఆర్డర్లో ఎలిమెంట్స్ని అరేంజ్ చేశాడు. హైడ్రోజన్, లిథియం, బెరిలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్ ఇవన్నీ వెయిట్సే. చూడండి 1, 7, 9, 11 ఇట్లా అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసుకుంటూ వెళ్ళాడు. అరేంజ్ చేసుకుంటూ వెళ్తే ఎవ్రీ 8th ఎలిమెంట్కి సేమ్ ప్రాపర్టీస్ వచ్చినాయి. చూడండి, ఓకేనా? ఇక్కడ వరకు ఎవ్రీ 8th ఎలిమెంట్కి సేమ్ ప్రాపర్టీస్ వచ్చినాయి. కానీ ఇక్కడ కొన్ని ఎలిమెంట్స్ని ఒకే గ్రూప్లో పెట్టాల్సి వచ్చింది. అర్థమవుతుందా? సో రఫ్గా ఈయన ఏం చెప్పాడు అంటే అటామిక్ వెయిట్స్ యొక్క పీరియాడిక్ ఫంక్షన్. పీరియాడిక్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే ఒక రెగ్యులర్ ఇంటర్వెల్లో ప్రాపర్టీ అనేది రిపీట్ అవ్వటము. అర్థమైందా? పీరియాడిక్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే ఒక రెగ్యులర్ ఇంటర్వెల్ అంటే 8 ఎలిమెంట్స్ తర్వాత సేమ్ ప్రాపర్టీస్ రిపీట్ అవుతున్నాయి అని చెప్పడం, లేకపోతే 18 ఎలిమెంట్స్ తర్వాత సేమ్ ప్రాపర్టీస్ రిపీట్ అవుతున్నాయి అని చెప్పడం. ఇట్లాంటి దాన్ని పీరియాడిక్ ఫంక్షన్ అంటారు. అంటే ఒక పీరియడ్ జరిగిపోయిన తర్వాత, ఒక పీరియడ్ ఆఫ్ టైం జరిగిపోయిన తర్వాత సేమ్ ఈవెంట్ జరుగుతుంది అనుకోండి. రొటేషన్, రివల్యూషన్ ఉంది ఎర్త్కి, అది పీరియాడిక్గా కాదా? పీరియాడికే అన్న. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఈ సెకండ్లో మనం ఏ పాయింట్లో ఉన్నామో నెక్స్ట్ ఇయర్ ఇదే టైంకి మళ్ళీ ఈ పాయింట్కి వస్తాం కదా. అంటే 1 year కల్లా ఇప్పుడు సన్ దగ్గర నుంచి ఏ పొజిషన్లో ఉన్నామో మళ్ళీ అదే పొజిషన్లోకి వస్తాం. అంటే ఒక ఫిక్స్డ్ టైం తర్వాత అదే ప్రాపర్టీ రిపీట్ అవుతుంది, కాబట్టి దాన్ని పీరియాడిక్ మోషన్ అంటాం. పీరియాడిక్ ఫంక్షన్ అంటే ఏంటి అంటే ఒక ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ దాటి వెళ్ళిన తర్వాత 8 కానీ 18 కానీ ఇట్లా ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ దాటి వెళ్ళిన తర్వాత ప్రాపర్టీస్ అనేవి రిపీట్ అవుతున్నాయి. దీన్నే పీరియాడిక్ ఫంక్షన్ అంటాం. ఏమేం ప్రాపర్టీస్? ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్ అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. అర్థమైందా ఇది? ఓకే, ఒకసారి చూస్తా చార్ట్లో ఏదో పెట్టారు. ఓకే, నెక్స్ట్ది మోడర్న్ పీరియాడిక్ టేబుల్. ఇప్పటి వరకు మనం అటామిక్ నెంబర్ గురించి మాట్లాడామా, అటామిక్ వెయిట్ గురించి మాట్లాడామా? సో ఇప్పటి వరకు అటామిక్ వెయిట్ గురించి మాట్లాడాం. కొన్నాళ్ళకి ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా అటామిక్ నెంబర్ని కనుక్కున్నారు. అటామిక్ నెంబర్ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది, అది ఇట్లా ఉండదు. ఎట్లా ఉండదు? పాయింట్స్లో ఉండటం, ఎట్లా పడితే అట్లా ఉండటం, అట్లా ఏమి ఉండదు, కరెక్ట్గా ఆర్డర్లో ఉంటుంది అనేది అర్థమైంది. హైడ్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత అంటే 1. దాని అర్థం ఏంటి? అసలు అటామిక్ నెంబర్ 1 అని ఎట్లా చెప్తారు? న్యూక్లియస్లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటే అది అటామిక్ నెంబర్, అంతే, అయిపోయింది. మీకు ఒక యాటమ్ దొరికింది, తెచ్చుకున్నారు, దాంట్లో చూశారు, మీకు ఒక 10 ప్రోటాన్స్ కనిపించినాయి. సో దాని అటామిక్ నెంబర్ ఎంత ఉంటుంది? 10. సో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని బట్టి. ఎందుకు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని తీసుకున్నారు? ఒకసారి ఆలోచించండి. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని ఎందుకు తీసుకున్నారు? న్యూట్రాన్స్ని, ఎలక్ట్రాన్స్ని ఎందుకు తీసుకోవాలా? ప్రోటాన్స్ ఎన్ని ఉంటే ఎలక్ట్రాన్స్ అన్ని ఉంటాయి సార్. 5 ఎలక్ట్రాన్స్ తీసుకున్నప్పుడు సేమ్ ఆటంకి కూడా అంటే H2 అలా ఏమైనా తీసుకున్నప్పుడు వాటికి ఎలక్ట్రాన్ నెంబర్ చేంజ్ అవుతుంది సార్. కానీ ప్రోటాన్స్ అనేవి అలా ఎప్పుడు చేంజ్ కావు. H2నా? H2 ఏంటి? అది మాలిక్యూల్ కదా. H2 కాదు సార్, O2. ఇప్పుడు O2 మైనస్ అలా ఏమైనా O2 ప్లస్ O2 అలా తీసుకున్నప్పుడు దాని యొక్క ఎలక్ట్రాన్ కౌంట్ అనేది చేంజ్ అవుతుంది సార్.
ఓకే. సో ఇద్దరు పాయింట్స్ కరెక్టే. ఫస్ట్ది ఏంటి అంటే ఎలక్ట్రాన్స్ ఎందుకు తీసుకోలేదు అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఈజీగా లూజ్ అవుతాయి యాటమ్ నుంచి, అవునా కాదా? ఈజీగా తీసేయచ్చు ఎలక్ట్రాన్ని బయటికి, కొంత ఎనర్జీ ఇచ్చేస్తే బయటకు వచ్చేస్తుంది హ్యాపీగా. సో ఎలక్ట్రాన్స్ని నమ్ముకోలేము, ప్రోటాన్స్ని కానీ న్యూట్రాన్స్ని కానీ ఏదో ఒక దాన్ని పెట్టుకోవాలి, దాని బేస్ మీద అటామిక్ నెంబర్స్ ఇవ్వాలి. మనం గమనించిన విషయం ఏంటి అంటే ఒక ఎలిమెంట్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉండే అవకాశం ఉంది. ఓకేనా? మీకు అంత క్లియర్గా అర్థం కాదు ఈ మాట, అది చెప్పే బదులు ఇట్లా చెప్పొచ్చు, మనకి ప్రాపర్టీస్ అన్నీ దేని నుంచి వస్తాయి? ఎలక్ట్రాన్స్ వల్ల వస్తాయి. కెమికల్ ప్రాపర్టీస్ అన్నీ. కెమికల్ బాండింగ్లో మీరేం నేర్చుకున్నారు? ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటే స్టేబుల్ అనుకుంటున్నారు? అవుటర్ మోస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్, బేసిక్ లెవెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే స్టేబుల్ అనుకుంటాం మనం. సో ఎలక్ట్రాన్స్ వల్లే కదా అసలు ప్రాపర్టీస్ అన్నీ వస్తున్నాయి, అవునా కాదా? ఒక ఎలిమెంట్కి ప్రాపర్టీస్ అన్నీ దాంట్లో ఉండే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల వస్తున్నాయి. 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకోండి అవుటర్ మోస్ట్ షెల్లో, ఆ 2 ఎలక్ట్రాన్స్ని ఇచ్చేయాలని చూస్తుంది, అవునా కాదా? సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని బట్టి మనకి ప్రాపర్టీస్ అనేవి వస్తున్నాయి, ఈ విషయం అర్థమైంది. కానీ ఎలక్ట్రాన్స్ మీద ఆధారపడలేము. ఎందుకు? కనుక ఎనర్జీ ఇస్తే త్వరగా బయటకు వచ్చి వెళ్ళిపోతాయి బయటికి, ఫిక్స్డ్గా ఉండవు యాటంలో. కానీ ఎలక్ట్రాన్ నెంబరు ప్రోటాన్ నెంబర్ ఎప్పుడూ ఒకటే ఉంటుంది కదా, అవునా కాదా? ఎలక్ట్రాన్ నెంబరు ఒక యాటమ్ తీసుకుంటే ఎలక్ట్రాన్ నెంబర్ ప్రోటాన్ నెంబర్ ఈక్వల్ ఉంటుంది, కానీ ఒక అయాన్లో ఈక్వల్ ఉండదు. మళ్ళీ H+ అయాన్లో ఎలక్ట్రాన్స్ ఉండవు, పుట్టి ప్రోటాన్ ఒకటే H+ అంటే. సో ప్రోటాన్ నెంబర్ అనేది ఎప్పుడు మారదు కాబట్టి, ప్రోటాన్స్ ఈజీగా బయటికి వెళ్ళవు కాబట్టి ప్రోటాన్ని అటామిక్ నెంబర్కి ఫిక్స్ చేశారు. ఒక యాటంలో ఎన్ని ప్రోటాన్స్ ఉంటే అది దాని అటామిక్ నెంబర్ అని ఫిక్స్ చేశారు. వీళ్ళు గమనించింది ఏంటి అంటే అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ అటామిక్ నెంబర్స్లో ఎలిమెంట్స్ని, తెలిసిన ఎలిమెంట్స్ అన్నిటినీ వాటి యొక్క అటామిక్ నెంబర్స్ యొక్క అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తే సేమ్ ఇట్లా పీరియాడిక్ ప్రాపర్టీస్ రిపీట్ అవడం చూశారు. ఓకేనా? పీరియాడిక్ ఫంక్షన్ అనేది వాళ్ళు గమనించారు. అంటే ఒక 8 ఎలిమెంట్స్ తర్వాత సేమ్ ప్రాపర్టీస్ రిపీట్ అవుతాయి, ఒక 18 ఎలిమెంట్స్ తర్వాత సేమ్ ప్రాపర్టీస్ రిపీట్ అవుతాయి, ఇది గమనించారు. ఇది మోడర్న్ పీరియాడిక్ లా. సో ఇప్పుడు మోడర్న్ పీరియాడిక్ టేబుల్ గురించి చూద్దాం. H.J. Moseley found out each element emits a characteristic pattern of X-rays when subjected to bombardment of high energy electrons. High energy electrons ni ఒక మెటీరియల్ మీద, ఒక ఎలిమెంట్ మీద పడేటట్టు చేస్తే ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఎక్స్రేస్ని ఇస్తుందంట. అర్థమైందా? హై ఎనర్జీ ఎలక్ట్రాన్స్, స్పీడ్గా మూవ్ అయ్యే ఎలక్ట్రాన్స్ని ఎలిమెంట్ మీదకి పాస్ చేశారు, ఒక ఎలిమెంట్ మీద. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెంటనే మైండ్లోకి వచ్చేది ఏంటి చెప్పండి? మీకు మైండ్లోకి వచ్చే ఎలిమెంట్ ఏంటి? సోడియం. ఇంకా ఓకే, నాకు గోల్డ్ వస్తుంది ఎప్పుడైనా, ఎందుకు కానీ జస్ట్ అట్లా ఎలిమెంట్ అని ఆలోచిస్తే గోల్డ్ అని తెలుస్తుంది. చిన్నప్పటి నుంచి అదే ఎగ్జాంపుల్గా చెప్పారు మాకు. ఓకే, సూపర్. అట్లా ఒక ఎలిమెంట్ని తీసుకొచ్చి ఏం చేశారు? హై ఎనర్జీ ఎలక్ట్రాన్స్తో గుద్దించారు. బొంబార్డ్ చేయడం అంటే గుద్దించడం. అట్లా చెప్తే బాగోదు, గుద్దించారు పుష్ చేయించారు అంటే బాగోదు, కాబట్టి బొంబార్డ్ చేయించారు అంటారు. సో ఫాస్ట్గా మూవ్ అయ్యే ఎలక్ట్రాన్స్ వచ్చి దానికి గుద్దుకున్నప్పుడు ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఎక్స్రేస్ని రిలీజ్ చేసిందంట. ఓకేనా? బై అనలైజింగ్ ద ఎక్స్రే ప్యాటర్న్స్, Moseley was able to find out the number of positive charges in the atoms of respective elements. ఆ ఎక్స్రే ప్యాటర్న్స్ని స్టడీ చేసిన తర్వాత ఆ ఎలిమెంట్లో, ఆ ఎలిమెంట్ యొక్క యాటంలో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయో, పాజిటివ్ ఛార్జ్ అంటే ఎవరు? ప్రోటానే కదా. సో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయో కనుక్కోగలిగాడు. ఎవరైనా? ఆయన పేరేంటి? మోస్లే. ఓకే. The number of positive charges in the atom of an element is called atomic number of the element. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆయన నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇట్లా కనుక్కున్నాడు. ప్రతి ఎలిమెంట్కి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ కనుక్కున్నాడు అంటే ప్రతి ఎలిమెంట్కి అటామిక్ నెంబర్ కనుక్కున్నట్టే కదా. With this analysis, Moseley realized that atomic number is more fundamental characteristic of an element than its atomic weight. సో ఆయన ఏం అబ్జర్వ్ చేశాడంటే అటామిక్ వెయిట్ కంటే
అటామిక్ నెంబరే కొంచెం బాగా బెనిఫిషియల్గా ఉంటుంది అనేది అబ్జర్వ్ చేశాడు. ఓకేనా. ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్, అటామిక్ నెంబర్ ఈజ్ మోర్ ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్ అన్నాడు. ఒక ఎలిమెంట్కి దాని క్యారెక్టరిస్టిక్ ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కోలా బిహేవ్ చేస్తుంది, దాని క్యారెక్టరిస్టిక్ ఎక్కడి నుంచి వస్తుంది ఒక్కొక్క ఎలిమెంట్? చెప్పండి. ఒక ఎలిమెంట్కి దాని బిహేవియర్ కానీ క్యారెక్టరిస్టిక్స్ కానీ ఎక్కడి నుంచి వస్తాయి? ఎలక్ట్రాన్స్ నుంచేనా? ఎలక్ట్రాన్స్ నుంచి వస్తాయి. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. కాబట్టి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని నెంబర్ ఆఫ్ అటామిక్ నెంబర్ అంటున్నాం కదా. కాబట్టి అటామిక్ వెయిట్ కంటే అటామిక్ నెంబరే ఒక ఆటమ్ యొక్క లేదా ఎలిమెంట్ యొక్క ఫండమెంటల్ క్యారెక్టరిస్టిక్ని బాగా డిఫైన్ చేస్తుంది అనేది అతను అర్థం చేసుకున్నాడు. ఓకేనా. ఇంతవరకు అర్థమైందా అందరికీ? ఓకే, ఇంకా 3 pages అవుతుందో అవ్వదు చూద్దాం. After knowing the atomic numbers of elements, it was recognized that a better way of arranging elements in the periodic table is according to the increasing atomic number. సో ఇట్లా అర్థం చేసుకున్న తర్వాత ఆయన ఏం గమనించాడు అంటే ఇంక్రీజింగ్ నెంబర్ ఆఫ్ అటామిక్ నెంబర్ అంటే అటామిక్ నెంబర్ అసెండింగ్ ఆర్డర్లో ఎలిమెంట్స్ని అరేంజ్ చేసినప్పుడు మనకి పీరియాడిక్ రిపిటేషన్ అనేది చూశాడు. ద అరేంజ్మెంట్ ఎలిమినేటెడ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ అనామలస్ సిరీస్. మనకి మెండలీస్ పీరియాడిక్ టేబుల్లో మనం చదువుకోలేదు కాబట్టి తెలీదు, ఒక ప్రాబ్లం అనేది ఉండేది, అనామలస్ సిరీస్ అనే ప్రాబ్లం. జస్ట్ ఎవరికైనా తెలుసా అది? అనామలస్ సిరీస్ అంటే పెద్దది మామూలుగా అసెండింగ్ ఆర్డర్లో పెట్టుకుంటాడు, చిన్న నుంచి పెద్దగా వెళ్తుంటే కొన్నిటికి మాత్రం ఫస్ట్ పెద్దగా పెట్టి అప్పుడు చిన్నగా పెడతారు. సూపర్. మనం ఇదివరకు మెండలీఫ్ టైంలో దేని యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసేవాళ్ళం? అటామిక్ వెయిట్ అన్న. అటామిక్ వెయిట్. కొన్నిసార్లు ఏమయ్యేది అంటే మనకి ప్రాపర్టీస్ తెలుస్తూ ఉండేవి. ఇక్కడికి వెళ్దాం వెనక్కి ఒకసారి. ప్రాపర్టీస్ తెలుస్తూ ఉండేవి కానీ దాని అటామిక్ నెంబర్ దీనికంటే తక్కువ ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఏది టెలూరియం అండ్ అయోడిన్ కదా. అయోడిన్ ఎక్కడ ఉంది? అయోడిన్ లేదా ఇక్కడ? అన్న అదిగో అన్న, పక్క పక్కనే ఉన్నాయన్న. టెలూరియం ఈ జే అని ఉంది కదా. అన్న అది అయ్యా 125 127 అసెండింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి. అటామిక్ నెంబర్ ఇవి వెయిట్సే కదా, కాదా? ఓకే, ఒక్క నిమిషం ఇక్కడ చెప్తారు, ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. విషయం ఏంటంటే అక్కడ కొన్ని ఎలిమెంట్స్ ఏంటి అంటే ఇట్లా తిరగబడి వస్తూ ఉన్నాయి. అనామలస్ వెయిట్ ఇక్కడ చెప్పారు చూడండి. టెలూరియం యొక్క అటామిక్ వెయిట్ 127.6 అంట. ఇక్కడ 125 అని వేసారు కదా, తప్పు అనుకుంటా ఇక్కడ వేసింది. ఓకే, 127.9 ఎక్కడున్నది? సారీ 127.6 ఉంది. అయోడిన్ ఏమో 126.9 ఉంది. అంటే ఇది 128 ఉంది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ టెలూరియం. అయోడిన్ ఎంత ఉంది? 127 ఉంది. కానీ టెలూరియం తర్వాత వస్తుంది అయోడిన్. ఓకేనా. సో తక్కువ అటామిక్ నెంబర్ వచ్చిందేమో, ఎక్కువ అటామిక్ నెంబర్ వచ్చిందేమో ముందుంది. టెలూరియంకి ఎంత అనుకున్నాం? 128, 127.6, 128 వేసుకోండి. ఇదేమో 127. సో 128 వచ్చింది ముందుంది, 127 వచ్చింది తర్వాత ఉంది. సో ఇక్కడ ఒక ప్రాబ్లం అనేది గమనించారు. కానీ దీన్ని ఇటు దాన్ని ఇటు పెడితే ప్రాపర్టీస్ అనేవి మ్యాచ్ అవ్వట్లా. టెలూరియం తర్వాత అయోడిన్ని పెడితేనే మ్యాచ్ అవుతున్నాయి. అంటే ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది వస్తుంది కదా. మనం అసెండింగ్ ఆర్డర్ అన్నాం కానీ ఈ ఒక్క పేరు విషయంలో మాత్రమే కొంచెం తారుమారు అవుతుంది. అటుదిటు ఇటుదటు పెట్టాల్సి వస్తుంది. దీన్నే అనామలస్ సిరీస్ అంటాం. ఓకేనా. ఎప్పుడైతే అటామిక్ నెంబర్స్ని వాడటం మొదలు పెట్టామో ఆ అనామలస్ సిరీస్ అనే ప్రాబ్లం అనేది లేకుండా పోయింది. ఎందుకు? టెలూరియం యొక్క అటామిక్ నెంబరు ఎంత చూద్దాం ఆగండి.
టెలూరియం యొక్క అటామిక్ నెంబర్ 52, అయోడిన్ యొక్క అటామిక్ నెంబర్ 53. ఒకదాని తర్వాత ఒకటి పెట్టారు, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా, ఇంతవరకు అర్థమైందా మీకు? అన్న అటామిక్ వెయిట్ ఎక్కువ ఉంది కన్నా మరి. అటామిక్ వెయిట్ ఎందుకు ఎక్కువ ఉంటుందో మీరు ఒకసారి ఆలోచించండి. మనకి ఆటంలో ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ 3 ఉంటాయి. ప్రోటాన్స్ ఏమో అటామిక్ నెంబర్ ఏమో ప్రోటాన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అటామిక్ వెయిట్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ప్రోటాన్స్, న్యూట్రాన్స్. అవును, ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఈ రెండింటిని కలిపి రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా, టెలూరియంలో, అయోడిన్లో ఇప్పుడు అటామిక్ నెంబర్ ప్రోటాన్స్ అనేవి దీంట్లో 52, దాంట్లో 53, టెలూరియంలో 52, అయోడిన్ 53 ఉన్నా కూడా ఆ న్యూట్రాన్స్ అనేవి ఒకవేళ అయోడిన్లో తక్కువ ఉండి టెలూరియంలో ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఒకటి ఎక్కువ ఉన్నా కూడా మనకి అటామిక్ వెయిట్ మారిపోయింది. అర్థమైందా? అందుకని అటామిక్ వెయిట్ అనేది దీనికి తక్కువ, దానికి ఎక్కువ ఉంటుంది. అర్థమైందా లేదు? ఓకే అన్న. ఓకే, న్యూట్రాన్స్ వాటి ఇష్టం అది. ఎందుకంటే న్యూట్రాన్స్ వల్ల కెమికల్ ప్రాపర్టీస్ ఏమి చేంజ్ అవ్వవు మనకి. ఓకేనా, ఒక్కోసారి ఐసోటోప్స్ అని ఉంటాయి. ఐసోటోప్స్ అంటే ఏంటి? ఐసోటోప్స్ తెలీదా ఎవరికి? సేమ్ అటామిక్ నెంబర్ డిఫరెంట్ అటామిక్ మాస్. అంటే ఒకే టైప్ ఆఫ్ ఎలిమెంట్ కి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉండే అవకాశం ఉంది. హైడ్రోజన్ కి 3 ఐసోటోప్స్ ఉంటాయి, తెలుసా మీకు? H11, H12, H13. వాటి పేర్లు ఏవే ఉంటాయి, నేను మర్చిపోయాను. ఏంటది? ఓకే, సో విషయం అర్థమైంది కదా. అటామిక్ నెంబర్ని వాడినప్పుడు ఈ ఎనార్మస్ సిరీస్ అనే ప్రాబ్లం పోతుంది. సో పీరియాడిక్ లా కూడా చేంజ్ అయింది. మొన్నట్లాగా పీరియాడిక్ లా ఏంటిది? మ్యాండ్లీస్ పీరియాడిక్ లా చెప్పండి ఒకసారి. The physical and chemical properties of the elements are the periodic functions of the atomic weight. సో మ్యాండలీస్ పీరియాడిక్ లా ఏంటి? అఫ్రిన్ చెప్పినట్టు ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్. ఓకేనా, అటామిక్ వెయిట్స్ అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేసినప్పుడు ఒక పీరియాడిక్ ఫంక్షన్లో ప్రాపర్టీస్ రిపీట్ అవుతాయి అని చెప్పారు. కానీ ఇప్పుడు పీరియాడిక్ లా అనేది మారింది. మోడర్న్ పీరియాడిక్ లా ఏంటి అంటే సేమ్ అదే దించవచ్చు మీరు. ద ప్రాపర్టీస్, ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ దేర్ అటామిక్ నెంబర్స్ అనేటట్టు మారింది. అర్థమైందా? ఇదివరకేమో ఇట్లా ఉండేది, ఇప్పుడు ఇట్లా మారింది. ద ప్రాపర్టీస్ ఆఫ్ ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ దేర్ అటామిక్ నెంబర్స్. ఇది కొత్త పీరియాడిక్ లా. Based on the modern periodic law, the modern periodic table which is given here is proposed. It is the extension of original Mendeleev's periodic table known as short form of the table, and this modern periodic table is called long form of the periodic table. So ఇక్కడ మనకు చూపించారు కదా, ఇది ఏంటిది? మోడర్న్ పీరియాడిక్ టేబుల్. ఓకేనా, ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? దీనికి బేస్ ఏంటి అంటే చెప్పండి ఒకసారి. దీనికి బేస్ ఎవరు? ఏ పీరియాడిక్ టేబుల్ దీనికి బేస్? మ్యాండలీవ్స్ పీరియాడిక్ టేబులే దానికి బేస్. దాని నుంచే తీసుకొచ్చారు. మ్యాండలీవ్స్ పీరియాడిక్ టేబుల్ ని ఏమంటారు? ఇంకో పేరు ఏంటిది? షార్ట్ ఫామ్ పీరియాడిక్ టేబుల్ అంటాము. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ని లాంగ్ ఫామ్ పీరియాడిక్ టేబుల్ అంటారు. దిస్ ఈస్ గివెన్ ఇన్ ఫిగర్ 2. అటామిక్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్ ఇండికేట్స్ నాట్ ఓన్లీ పాజిటివ్ చార్జెస్, that is protons in the nucleus of the atom of the element, but also the number of electrons in the neutral atom of the element. మనం ఇందా మాట్లాడుకున్నాం కదా, అటామిక్ నెంబర్ అనేది ప్రోటాన్స్ని డిఫైన్ చేస్తుంది. ప్రోటాన్స్ అంటే ఆటంలో ఉండే ఎలిమెంట్స్ కూడా ప్రోటాన్స్తో సమానమే కదా. ఇక్కడ న్యూట్రల్ ఆటం అంటే అర్థం ఏంటి? ఎలక్ట్రాన్స్ని లూజ్ చేసుకోకుండా, గెయిన్ చేసుకోకుండా దాంట్లో ఎన్ని ఉండాలో అన్నీ ఉన్న ఆటం. దాని మీద ఇంకా ఛార్జ్ ఏమి ఉండదు. అయాన్స్ అనుకోండి, ఛార్జ్ ఉంటుంది. న్యూట్రల్ ఆటం మీద ఛార్జ్ ఉండదు. అర్థమవుతుందా? సో ఒక న్యూట్రల్ ఆటంలో నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ న్యూట్రల్ ఆటంలో. కానీ అయాన్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ నాట్ ఈక్వల్స్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ ఉండాల్సిన అవసరం ఉండదు.
తక్కువన్నా ఉంటాయి, ఎక్కువన్నా ఉంటాయి తప్పకుండా అయోన్లో. ఇది విషయం. నెక్స్ట్ ఇది ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ డిపెండ్ నాట్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ బట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ దేర్ అరేంజ్మెంట్స్ ఇన్ ద ఆటమ్స్. సో ఇప్పటికి కూడా ప్రోటాన్స్ వల్ల ఏం ప్రాపర్టీస్ రావు, ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ ప్రోటాన్స్ వల్ల రావు. వేటి వల్ల వస్తాయి? నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ వల్లే వస్తాయి. కానీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈక్వల్ ఉంటాయి న్యూట్రల్ ఆటంలో. కాబట్టి మనం ప్రోటాన్ నెంబర్ని అటామిక్ నెంబర్ లాగా తీసుకున్నాం. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక ఆటమ్ యొక్క ఎలిమెంట్ యొక్క ఆటమ్కి ప్రాపర్టీస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఎలక్ట్రాన్స్ యొక్క నెంబర్ నుంచి వస్తున్నాయి. Therefore, the modern periodic law may be stated as the physical and chemical properties of elements are periodic function of electronic configurations of their atoms. సో ఇంకా క్లియర్గా చెప్పాలంటే దేని వల్ల వస్తున్నాయి? ఎలక్ట్రాన్స్ ఎట్లా అరేంజ్ అయి ఉన్నాయో దానివల్ల మనకి ఆటమ్కి ప్రాపర్టీస్ వస్తున్నాయి, ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. అవునా కాదా? అరేంజ్ అయిన తర్వాత అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఒక ఎలక్ట్రాన్ ఉందనుకోండి, ఏమైతుంది? ఎప్పుడు ఆ ఒక ఎలక్ట్రాన్ ఇచ్చేద్దాం అని చూస్తూ ఉంటుంది. అవునా కాదు? సో 7 ఉన్నాయి అనుకోండి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో, ఒక ఎలక్ట్రాన్ తీసుకుందాం. సో ఇట్లా వాటి అరేంజ్మెంట్ ఎట్లా ఉంది అనే దాని బేస్ మీదే మనకి ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ డిపెండ్ అవుతాయి. కాబట్టి ఈ అరేంజ్మెంట్ని ఏమంటాం? ఎలక్ట్రానిక్ అరేంజ్మెంట్ని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటాం. సో మోడర్న్ పీరియాడిక్ లా అంటే ఏమని రాస్తారు? 2 రాయాలి మీరు. ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ అటామిక్ నెంబర్ అని ఒకటి రాయండి. దాంతో పాటు ఇది కూడా రాయండి, ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్స్ ఆఫ్ దేర్ electronic configurations, periodic functions of electronic configurations of their atoms. ఇంతవరకు క్లియరా? ఓకే, మిగతాది మళ్ళీ చెప్పుకుందాం రేపు. అనవసరంగా హడావడి చేయడం ఎందుకు, తక్కువే ఉంది బట్ రేపు చెప్పుకుందాం. ఓకేనా? లిమిటేషన్ గానీ ఉందా? మెండలీస్ పీరియాడిక్ టేబుల్ లిమిటేషన్స్ ఉందా సిలబస్లో? మిగతా వాళ్ళు చెప్పండి ఒకసారి. నా దగ్గర ఉన్న సిలబస్లో మాత్రం లా ఓన్లీ అని చెప్పేసి ఇచ్చాడు. ఎవరు చూడలేదా సిలబస్? ఉందనుకుంటా బ్రో. అదేంటి? మిగతా వాళ్ళు ఒకసారి చెప్పండి. అయ్యో బ్యాటరీ డెడ్ అయిపోయింది.